హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా యాక్చువల్ సమ్మర్ స్టార్ట్ అవ్వకుండానే చాలా ఎండలు అండ్ చాలా వేడిగా ఉంది. ఎంతంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా చాలా చెమటలు పడుతున్నాయి. సో ప్రతి ఒక్క ఇంటికి ఇలా ఉండేటప్పుడు ఇంపార్టెంట్గా కావాల్సిన వస్తువులు ఏంటి? ఒక ఫ్రిడ్జ్ అనేది ఉండాలి. ఏదైనా కొంచెం చల్లగా తాగడానికన్నా ఆర్ మన ఫుడ్ ఎక్కువ కాలం స్టోర్ చేసుకుని పెట్టుకుని స్పాయిల్ అవ్వకూడదన్న ఫ్రిడ్జ్లో అనేది దాచుకుంటాం. అండ్ రెండవది చాలా ఇంపార్టెంట్గా మనకి ఎయిర్ కండిషనర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా ఈ సమ్మర్ కాలంలో మనం సర్వైవ్ అవ్వడం అనేది చాలా ఒక డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్. ఇంట్లో కావాల్సిన వస్తువులకు వస్తే ఇలాగా. అండ్ అందరికీ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ కరోనా పీరియడ్ వల్ల మనం ఎక్కడికి ట్రావెల్ చేయలేకపోవడం వల్ల రివెంజ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ట్రైన్ జర్నీస్ మనం ఎంతగా మిస్ అయ్యామో ఇప్పుడు మళ్ళీ ట్రైన్ జర్నీస్ అన్ని స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా మనం ట్రైన్స్ని కూడా వాడుతూ ఉంటాం. సో ఇవే కాకుండా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ఒక మంచి ఇల్లు ఉండాలి. సో ఈ మంచి ఇల్లు కోసం మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి గల ఒక పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో అసలు ఏం మాట్లాడుతున్నాను నేను? సో అసలు నేను ఇప్పుడు చెప్పే పర్టికులర్ ఐటమ్స్కి కానీ ఆర్ దీన్ని మనం ఇన్వెస్టింగ్కి ఎలా రిలేట్ చేసుకోవాలి? సో ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. సో నేను చెప్పిన ఈ ఎయిర్ కండిషనర్స్ కానివ్వండి, రెఫ్రిజిరేటర్స్ కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, వీటన్నిటిలోని కామన్గా ఒక ఎలిమెంట్ని వాడుతూ ఉంటాము. సో ఆ ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆర్ ఆ ఎలిమెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే సెక్టార్ని మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని అంటాము. అండ్ దీనివల్ల కూడా ఒక కంట్రీ ఏదైతే ఉందో అది గ్రో అయ్యే ఎకానమీ ఉంటే ఈ పర్టికులర్ ఐటమ్ ఆర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండడం వల్ల ఆ కంపెనీలోని ఎకనామిక్ గ్రోత్ కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. సో ఏంటబ్బా ఈ పర్టికులర్ ఎలిమెంట్ అండ్ ఏంటిది అనే దాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోగానే మీకు డిఫరెంట్ ఇంట్రెస్టివ్, క్రియేటివ్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాము. అండ్ నేను సిఏ హిరణ్మయి. అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే స్టీల్ ఇండస్ట్రీ గల అనాలిసిస్. సో ఈరోజు నేను మీ ముందుకి స్టీల్ ఇండస్ట్రీని తీసుకొని వచ్చేస్తున్నాను. అండ్ ఈ స్టీల్ ఇండస్ట్రీలోని బేసిక్స్ నుంచి ఓవర్వ్యూ అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ సెక్టార్లోని టాప్ 4 స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క డీటెయిల్స్ వరకు కూడా నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. మనం కానీ స్టీల్ యొక్క బేసిక్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే దీన్ని అయన్ కన్నా ఎక్కువగా వాడటం జరుగుతుంది. అంటే మిలిటరీ నుంచి మొదలుకొని, మిలిటరీలో వాడే వెపన్స్ నుంచి మొదలుకొని మన ఇంట్లో వాడే వస్తువులు వరకు అండ్ పెద్ద బిల్డింగ్స్ కట్టాలన్నా, ట్రైన్స్ కానీ, షిప్స్ కానీ ఆర్ ఒక పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక కంట్రీలో చేయాలన్నా కూడా ప్రతి దానికి ఈ స్టీల్ అనే దాన్నే మనం వాడుతున్నాము. అంటే ఈ స్టీల్ మేకింగ్లోని ఆర్ ఈ స్టీల్ని తయారు చేసే ప్రాసెస్లోని వచ్చిన అడ్వాన్స్మెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ వల్ల కూడా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రావడం జరిగింది. సో అసలు స్టీల్ని ఎలా తయారు చేస్తారు? సో బేసికల్గా మన అయన్ ఓర్ అనేది ఉండాలి. సో అయన్ నుంచే స్టీల్ని తయారు చేస్తారు. బట్ అయన్లో కార్బన్ కంటెంట్ని మిక్స్ చేస్తూ మిగతా కొన్ని అడిటివ్స్ మిగతా కొన్ని అలాయ్స్ని మిక్స్ చేస్తూ రిజల్టెంట్గా వచ్చే అవుట్పుట్ అలాయే ఈ స్టీల్ అనమాట. ఈ స్టీల్కి ఉన్న క్వాలిటీస్ వల్ల ఇది చాలా ఎక్కువ హైలీ డిజైరబుల్ మెటీరియల్గా తయారైంది. అయితే ఎటువంటి క్వాలిటీస్ అని చూస్తే మొదటిది లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సో స్టీల్ తయారీ చేయడంలోని చాలా తక్కువ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, హై టెన్సైల్ స్ట్రెంత్. సో ఈ పర్టికులర్ అలాయ్ ఏదైతే ఉందో అది అన్బ్రేకబుల్, అంటే ఈజీగా బ్రేక్ అయ్యే మెటీరియల్ అయితే కాదు. సో అందుకనే దీన్ని మిలిటరీ వెపన్స్ లో కూడా వాడటం జరుగుతుంది. సో ఈ స్టీల్ తో పాటుగా కానీ క్రోమియం ని యాడ్ చేసామంటే మనకి ఇంకొక రిజల్టెంట్ అలాయ్ స్టెయిన్లెస్ స్టీల్ తయారవుతుంది. సో స్టెయిన్లెస్ స్టీల్ అనే పేరు నుంచే ఇది తుప్పు పట్టకుండా అంటే ఆక్సిడేషన్ రెసిస్టెంట్ గా ఉంటుంది. సో మేజర్ గా మనం ఇంట్లో వాడే వస్తువులకి ఎప్పటికప్పుడు నీళ్లు తగిలి దాన్ని మళ్ళీ మనం గాలికి అలా వదిలేస్తే తుప్పు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా తుప్పు పట్టే ఐటమ్స్ ని మనం వాడలేం. సో స్టెయిన్లెస్ స్టీల్ గా ఈ పర్టికులర్ స్టీల్ కి క్రోమియం ని యాడ్ చేసి వచ్చే ఆ పర్టికులర్ అలాయ్ నుంచి మనకి చాలా వరకు ప్రెసిషన్ ప్రొడక్ట్స్, ఇంట్లో వాడుకునే కట్లరీస్ నుంచి అన్ని ఈ పర్టికులర్ మెటల్ తోటే తయారవుతుంది అనమాట. అండ్ ఈ స్టీల్ ఎక్కడెక్కడ వాడతారు అని అంటే నేను చెప్పినట్టుగానే మిలిటరీ ఆర్ డిఫెన్స్ లో వాడే వెపన్స్ దగ్గర నుంచి ట్రైన్స్, షిప్స్ అండ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డింగ్ లో వాడే మెటీరియల్స్ లో కానీ, అప్లయన్సెస్ లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లైక్ రెఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్, సో ప్రతి దాంట్లో ఈ స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంది. సో నెక్స్ట్ ఈ స్టీల్ ని ఎలా తయారు చేస్తారో అండ్ దాని యొక్క అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. సో మొదటిది, స్టీల్ తయారు చేయడం కోసం మనకి అయన్ ఓర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ అయన్ ఓర్ ని బ్లాస్ట్ ఫర్నెస్ అనే స్ట్రక్చర్ లో పెట్టి కోల్ ఆర్ పెట్ కోక్, సో ఇవి ఎనర్జీ సోర్సెస్. సో దీని వల్ల ప్రొడ్యూస్ అయ్యే హీట్ అండ్ ఆ ఎనర్జీ తోటి ఈ అయన్ ఓర్ ని పిగ్ ఓర్ కింద కన్వర్ట్ చేస్తారు. సో ఈ పిగ్ అయన్ ఆర్ ఈ పిగ్ అయన్ ఓర్ వాట్ ఎవర్, ఆ పిగ్ అయన్ ని కన్వర్ట్ చేసిన తర్వాత దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యే హీట్ అండ్ ఎనర్జీ తోటి మనం ఈ అయన్ ఓర్ ని పిగ్ అయన్ కింద కన్వర్ట్
కన్వర్ట్ చేస్తాం. సో పిగ్ అయాన్ కన్వర్ట్ చేస్తే అయిపోయిందా? లేదు. దీన్ని మళ్ళీ ఇంకొక ఆక్సిజన్ ఫర్నెస్లో పెట్టి మనం దాని నుంచి ఫైనల్గా ఒక స్టీల్ ఆర్ ఈ పర్టికులర్ అలాయ్ అనే స్టీల్ అనే అలాయ్ని తయారు చేస్తాం అనమాట. అయితే స్టీల్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అంటే వివిధ రకాలుగా మనం కన్వర్ట్ చేసి వాడుకోవచ్చు. లైక్ కాయిల్స్, ప్లేట్స్, షీట్స్, బార్స్, సెక్షన్. సో ఇటువంటి డిఫరెంట్ టైప్స్లోని ఒక పెద్ద అలాయ్ని కన్వర్ట్ చేసి మనకి ఎటువంటి పర్పస్కి మనం మ్యాచ్ అవ్వాలనుకుంటున్నామో దానికి లాగా మనం దీన్ని మలుచుకొని వాడుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3500 వెరైటీస్ ఆఫ్ స్టీల్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వాడుతూ ఉండొచ్చు. కానీ మేజర్గా మనం ఈరోజు మాట్లాడుకోబోయేది 4 రకాల స్టీల్స్ గురించి. సో మొదటిది లాంగ్ స్టీల్. సో ఈ లాంగ్ స్టీల్ అనేది జనరల్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వైరింగ్ కానీ వాడుతూ ఉంటాము. తర్వాత వెదరింగ్ స్టీల్. సో ఈ వెదరింగ్ స్టీల్ అనేది ఒక షిప్పింగ్ కంటైనర్స్ తయారు చేయడానికి ఆర్ అవుట్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్స్ని తయారు చేయడానికి ఈ పర్టికులర్ స్టీల్ని వాడుతూ ఉంటాము. ఫ్లాట్ కార్బన్ స్టీల్. సో ఈ ఫ్లాట్ కార్బన్ స్టీల్ని మనం అప్లయన్సెస్లోని, ట్రైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ పార్ట్స్లోని కంప్లీట్గా ఈ పర్టికులర్ ఫ్లాట్ స్టీల్ని వాడుతూ ఉంటాం. అండ్ ఫైనల్గా స్టెయిన్లెస్ స్టీల్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది మనం జనరల్గా మన యొక్క ఇంట్లో వాడే కట్లరీస్ కానివ్వండి ఆర్ ఎనీ అప్లయన్సెస్లో ఆర్ మనకు కావాల్సిన ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న స్కల్ప్చర్స్ వీటన్నిటిలోని ఈ స్టెయిన్లెస్ స్టీల్ని వాడటం జరుగుతుంది. అయితే మిగతా 3 కంటెంట్స్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ కాకుండా మిగతా 3 స్టీల్ వెరైటీస్ ఏవైతే చెప్పానో దాన్ని మనం మైల్డ్ స్టీల్ అని కూడా అంటాము. ఎందుకంటే దాంట్లో కార్బన్ కంటెంట్ చాలా లోగా ఉంటుంది. బట్ స్టెయిన్లెస్ స్టీల్లో కొంచెం కార్బన్ కంటెంట్ అనేది హైగా ఉంటుంది. సో ఇదండి స్టీల్ మేకింగ్ ప్రాసెస్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్. అంటే డిఫరెంట్ రకాల స్టీల్స్ని ఎలా వాడతామని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది అసలు స్టీల్ యొక్క ప్రైజెస్ ఎలా అఫెక్ట్ అవుతాయి ఆర్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల స్టీల్ యొక్క ప్రైజెస్ అఫెక్ట్ అవుతాయి. సో ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి జనరల్గా ఈ స్టీల్ అనేది ఎసెన్షియల్ కమోడిటీ ప్రతి ఒక్క చోట యూజ్ అవుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ కంట్రోల్ అంటే అవుట్పుట్ ప్రైస్ మీద ఎక్కువ కంట్రోల్ అంటూ ఉండడం జరగదు. ఎందుకంటే దీని కాంపిటీషన్ కూడా హైగానే ఉంటుంది అండ్ ఎసెన్షియల్ కమోడిటీ వల్ల చాలా చిన్న చేంజెస్ మాత్రమే చేయగలుగుతాం. సో ఏదైతే కంపెనీ వాళ్ళు ప్రాఫిట్స్ పొందాలి అని అనుకుంటారో ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ని ఎంతకెంత తక్కువగా మెయింటైన్ చేసుకుంటే అంతకంత ప్రాఫిట్స్ని పొందుతారు. అండ్ ఈ స్టీల్ అనే కమోడిటీ చాలా వరకు కమోడిటీ సైకిల్స్కి గురవుతూ ఉంటుంది. కమోడిటీ సైకిల్స్ అంటే ఏంటంటే మన ఇండియాలో ప్రస్తుతం మన డిమాండ్ని మ్యాచ్ అయ్యేలాగా మన యొక్క కెపాసిటీని ఇమీడియట్గా ఇంక్రీజ్ చేయలేము. సో డిమాండ్ పెరుగుతున్నప్పుడు సప్లై లేకపోతే ఆ స్టీల్ యొక్క ప్రైజెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఓకే డిమాండ్ని మ్యాచ్ అవుదామని కొన్ని సంవత్సరాలు అంటే టైం గ్యాప్తో కానీ మనం కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకునే టైంకి చూస్తే ప్రైజెస్ ఆల్రెడీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఆల్టర్నేటివ్ కమోడిటీకి వెళ్తాము అనే దీంట్లోనే దీని యొక్క డిమాండ్ తగ్గిపోతూ సప్లై పెరిగిపోయే సిచ్యువేషన్ కూడా అరైజ్ అవుతుంది. సో అప్పుడు మనకి స్టీల్ యొక్క ప్రైజెస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా డిమాండ్ అండ్ సప్లై గల మిస్ మ్యాచ్ వల్ల ఈ కమోడిటీ సైకిల్స్ అనేవి ఈ స్టీల్ కమోడిటీకి చాలా ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఫైనల్గా ఈ యుక్రెయిన్ రష్యా ఇష్యూ వల్ల డైరెక్ట్గా అయితే స్టీల్ ప్రైజెస్ మీద ఎఫెక్ట్ రాలేదు కానీ ఆయిల్ ప్రైజెస్ అయితే డైరెక్ట్గా ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఈ ఆల్టర్నేటివ్ సోర్సెస్గా కోల్ అండ్ పెట్ కోక్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో ఇది మనం ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతాం కాబట్టి ఇండైరెక్ట్గా ఈ పర్టికులర్ రా మెటీరియల్స్ ఆర్ ఎనర్జీ సోర్సెస్ వల్ల స్టీల్ ప్రైజెస్ కూడా అఫెక్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇండియాలోని స్టీల్ ఇండస్ట్రీ యొక్క పరిస్థితి ఏంటి? సో మొదటిది ఇండియా కొన్ని సంవత్సరాల క్రితం జపాన్ని సర్పాస్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సెకండ్ లార్జెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ దేశంగా నిలిచింది. అయితే మనం 2 రకాల స్టీల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఫినాన్షియల్ ఇయర్ 2021లోని క్రూడ్ స్టీల్ అండ్ ఫినిష్ స్టీల్ పరంగా చూసుకుంటే మనం క్రూడ్ స్టీల్ని దాదాపు 102.49 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేసాం అండ్ ఫినిష్ స్టీల్ అయితే 94.66 మిలియన్ టన్స్ని మనం ప్రొడ్యూస్ చేసాం. అండ్ మన యొక్క ఓవరాల్ కెపాసిటీ అసలు ఎంత ప్రెజెంట్ కెపాసిటీ ఇన్స్టాల్డ్గా ఉంది అని చూస్తే క్రూడ్ ఆయిల్ విషయానికి క్రూడ్ స్టీల్ గురించి ఎంతవరకు కెపాసిటీ ఇన్స్టాల్ అయ్యి ఉంది అని చూస్తే దాదాపుగా 142.4 మిలియన్ టన్స్ పర్ యానం యాజ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 2020లోని ఇన్స్టాల్డ్ కెపాసిటీగా నిలిచింది. సో దీన్ని మనం 142 నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2031 లోపు 300 మిలియన్ టన్స్ పర్ యానంకి టచ్ అవ్వాలని అనుకుంటున్నాం. అండ్ ద ఫినిష్ స్టీల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రెజెంట్ కెపాసిటీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ 93.4 మిలియన్ టన్స్ పర్ యానం ఉంటే దాన్ని మనం 230 మిలియన్ టన్స్ పర్ యానం వరకు ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ప్రెజెంట్గా మనం క్రూడ్ స్టీల్ని దాదాపు 102.49 మిలియన్ ఏదైతే ప్రొడక్షన్ చేస్తున్నామో నెక్స్ట్ ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ 2022 కల్లా డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్స్ పరంగా ఉండే డిమాండ్ని మనం మ్యాచ్ చేసుకోవాలని అంటే 120 మిలియన్ టన్స్ పర్ యానంని రీచ్ చేయాల్సి టార్గెట్ ఉంటుందన్నమాట.
సో అసలు ఎటువంటి ఫ్యాక్టర్స్ వల్ల ఈ స్టీల్ ఇండస్ట్రీకి ఇంత మంచి గ్రోత్ ఆర్ ఎలా ఉంటుంది దీని డిమాండ్ ఫ్యూచర్ విషయంగా అని చూసుకున్నట్టయితే ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మొదటిది ఎవర్ గ్రోయింగ్ పాపులేషన్. సో ఎప్పటికప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి బెటర్ ఆపర్చునిటీస్ కోసం అర్బనైజేషన్ వైపుగా వాళ్ళు చాలా వరకు వెతుక్కుని డిస్ప్లేస్మెంట్ అంటే విలేజెస్ నుంచి రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మూవ్ అవుతున్నప్పుడు వీళ్ళకంటూ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ కూడా క్రియేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ హౌసెస్ బిల్డ్ చేసుకోవడానికి ఆ ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ అవుతాయి. ఇవే కాకుండా కమ్యూటేషన్ పర్పస్ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వెహికల్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం వెహికల్ స్క్రాపేజ్ పాలసీ వల్ల ఒక పర్టికులర్ ఇయర్ వరకు వెహికల్స్ వాడినవి త్రో చేసేసి కొత్త వెహికల్స్ కొనుక్కోవాలి అనే ఒక ఫ్యాక్టర్ వల్ల కూడా మనకి దీంట్లో బూస్ట్ ఉంటుంది. అండ్ మన గవర్నమెంట్ వాళ్ళు 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేశారు. సో ఈ పర్టికులర్ నేషనల్ స్టీల్ పాలసీ ద్వారా కూడా మనకి పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటే స్టీల్ యొక్క పర్ క్యాపిటా కన్జంప్షన్ ఫినాన్షియల్ ఇయర్ 2017లో వచ్చే 60 kgs ఉండేదండి. బట్ ఈ పర్టికులర్ పాలసీ అండ్ ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ మెషర్స్ వల్ల దాదాపుగా ఫినాన్షియల్ ఇయర్ 31లోని ఈ 60 kgs నుంచి 160 kgs వైపుగా ఈ పర్ క్యాపిటా కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మన యొక్క ఇండియాలోని అసలు ఎటువంటి స్టేట్స్ అండ్ ఎటువంటి సిటీస్ నుంచి ఈ స్టీల్ తయారవుతుంది? సో బేసికల్గా ఏ సిటీస్ అండ్ స్టేట్స్కి అయితే ఐరన్ ఓర్స్ అంటే ఈ రిచ్ మినరల్ రిచ్గా ఉంటుందో ఐరన్ ఓర్ ఎప్పటికప్పుడు దొరుకుతుందో ఆ పర్టికులర్ సిటీస్ ఆ పర్టికులర్ స్టేట్స్లోనే అండ్ కోల్కి ఎప్పుడైతే ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుందో ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సన్ట్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రజెంట్గా మన దేశంలోని ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ అండ్ కర్ణాటకలో తయారవుతున్నాయి. అండ్ సిటీస్ పరంగా వచ్చినట్టయితే జంషెడ్పూర్, దుర్గాపూర్, బొకారో అండ్ బిలాయ్ ఇటువంటి ప్లేసెస్ నుంచే మెయిన్గా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఇక్కడే కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడి నుంచే మనకి మిగతా ప్రపంచవ్యాప్తంగా అండ్ దేశవ్యాప్తంగా కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్గా ఒక స్టీల్ ఇండస్ట్రీ మన దేశంలో స్టీల్ ఇండస్ట్రీకి ఉన్న అనాలిసిస్. అండ్ ఫైనల్గా మనం వీడియో క్లోజ్ చేయడానికన్నా ముందు టాప్ 4 కంపెనీస్ గురించి క్విక్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మొదటిది JSW. సో ఇండియాలోనే అతిపెద్ద అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఇది అతిపెద్ద స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు జిందాల్ గ్రూప్కి ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిజినెస్ అంటే క్రౌన్ జ్యువెల్ వాళ్ళు ప్రైడ్తో చెప్పుకునే బిజినెస్గా ఈ పర్టికులర్ జిందాల్ స్టీల్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళ JSW గ్రూప్లోనే వన్ ఆఫ్ ద క్రౌన్ జ్యువెల్గా ఇంపార్టెంట్గా ప్రైడ్తో చెప్పుకోవాల్సిన బిజినెస్. వీళ్ళే ఒక వాల్యుయేషన్ యాజ్ ఆఫ్ డేట్ $13 బిలియన్తో వీళ్ళు హైగా వాల్యూ అయిన పర్టికులర్ పార్ట్ వాళ్ళ యొక్క గ్రూప్లో అనే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఆర్ లార్జెస్ట్ మిల్ విజయనగర్ అనే ప్లేస్లో ఉంది. అండ్ దీని యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 12 million tons per annum. అంటే ఈ JSW గ్రూప్ వాళ్ళకి టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 28 million tons per annum ఉంటే అందులో 18 million tons per annum ఇండియాలో ఉంటే మిగిలిన 10 million tons per annum అవుట్ సైడ్ ఇండియా అంటే యూఎస్లోని ఇటాలీలోని ఉంది. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2021కి చూసుకుంటే వీళ్ళకి దాదాపుగా ఎక్స్పోర్ట్ బిజినెస్ నుంచి 21% ఆఫ్ ద ఇన్కమ్ రావడం జరిగింది. అండ్ వీళ్ళు నెక్స్ట్ డీకేడ్ అంటే వచ్చే 10 సంవత్సరాల్లోనే వీళ్ళ యొక్క ఇన్స్టాల్ కెపాసిటీని ప్రెసెంట్ ఉండే 28 million tons per annum నుంచి 45 million tons per annumకి ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ వీళ్ళకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ నుంచి మాత్రమే 50% ఆఫ్ ద సేల్స్ జనరేట్ అవుతుంది. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,37,490 crores అయితే PE రేషియో 6.36 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 9.95%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 30.3%, డెట్ ఈక్విటీ రేషియో 1.16 times, 1 year రిటర్న్ 39.5%. సెకండ్ గ్రూప్ టాటా స్టీల్. సో టాటా స్టీల్ గురించి మనందరికీ తెలిసిందే. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ ఏషియాలోనే మొట్టమొదటిగా అన్ని సదుపాయాలు కలిగిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా వీళ్ళే పేరు పొందారు. సో వీళ్ళ యొక్క మెయిన్ ప్లాంట్ జంషెడ్పూర్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు 1907లో. అండ్ దాని యొక్క టోటల్ కెపాసిటీ 10 million tons per annum. టాటా వాళ్ళకున్న ఎంటైర్ బిజినెస్లోని 2 important బిజినెస్ని వాళ్ళు క్రౌన్ జ్యువెల్స్ కింద నేమ్ చేసుకున్నారు. అందులో వన్ ఆఫ్ ది క్రౌన్ జ్యువెల్ ఈ టాటా స్టీల్ వాళ్ళే. సో వీళ్ళకి ఇండియాలో మాత్రమే ఆపరేషన్స్ కాకుండా 26 అదర్ కంట్రీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ అలానే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ర్యాంకింగ్ లిస్ట్లోని వీళ్ళ యొక్క ర్యాంక్ 231 అనమాట. అండ్ వీళ్ళకి దాదాపుగా ఫినాన్షియల్ ఇయర్ 2022లో ఫస్ట్ హాఫ్ ఇయర్లోనే ఎక్స్పోర్ట్స్ నుంచి ఎంత శాతం వరకు వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయిందని చూస్తే 15% వరకు ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయినాయి. అలానే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఆర్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ నుంచి దాదాపుగా
8% వరకు వీళ్ళకి ఇన్కమ్ జనరేషన్ జరిగింది. వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,31,185 crores ఉంటే PE రేషియో 3.49 times ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.8%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 5.49%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27.9%, డెట్ ఈక్విటీ రేషియో 0.85 times అండ్ 1 year రిటర్న్ 47.6% ఉంది. థర్డ్ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్. దీన్ని మనం JSPL అని కూడా షార్ట్గా అంటాం. ఓపీ జిందాల్ గ్రూప్ వాళ్ళే క్రౌన్ జ్యువెల్ ఆల్మోస్ట్ $18 billion వాల్యుయేషన్ ఉన్న కంపెనీ. అండ్ ఈ కంపెనీ మనకి వాల్యూమ్ టర్మ్స్గా చూస్తే థర్డ్ లార్జెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీకి ఇండియాలో మాత్రమే కాకుండా వివిధ దేశాల్లోని వాళ్ళ యొక్క సబ్సిడరీస్ ద్వారా ఆపరేషన్స్ చేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా వీళ్ళ యొక్క క్యాప్టివ్ పవర్ కన్సంప్షన్ ఆ పర్టికులర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ దాదాపు 1634 megawatts ఉంది. అండ్ అలానే వీళ్ళు జిందాల్ పవర్లోనే దాదాపు 96.43% స్టేక్ని హోల్డ్ చేశారు. సో ఈ కంపెనీ యొక్క నంబర్స్ చూసేద్దాము. మొదటిగా మార్కెట్ క్యాపిటలైజేషన్ వీళ్ళు 37,695 crores ని రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ PE రేషియో వీళ్ళకి 5.88 times ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.9% ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 10.2% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 36.8% ఉంది. DE రేషియో 0.5 అయితే లాస్ట్ 1 year రిటర్న్ 9.36%. అండ్ ఫైనల్గా ద ఫోర్త్ టాప్ కంపెనీ సేల్. సో ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గవర్నమెంట్ కంపెనీ ఏదైతే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వాల్వ్ అయి ఉందో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇందులో 65% ఆఫ్ ద స్టేక్ ఉండి వీళ్ళు బోత్ క్రూడ్ స్టీల్ అండ్ మామూలు ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఆర్ ఫినిష్డ్ స్టీల్ ప్రోడక్ట్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఈ కంపెనీ యొక్క యాక్చువల్ ప్రెజెంట్ కెపాసిటీ మనం క్రూడ్ స్టీల్ విషయానికి చూసుకుంటే 21.4 million tons per annum అండ్ 20.2 million tons ఆఫ్ ఫినిష్డ్ స్టీల్ ప్రోడక్ట్స్ యొక్క కెపాసిటీ వీళ్ళకు ఉంది. అండ్ వీళ్ళకి ఫినాన్షియల్ ఇయర్ 21లోనే దాదాపు 57.6% ఆర్ 58% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అయ్యింది కానీ చూస్తే క్రూడ్ స్టీల్ నుంచే జనరేట్ అయింది. అండ్ రిమైనింగ్ మాత్రమే ఫినిష్డ్ స్టీల్ ఆర్ వాల్యూ యాడెడ్ స్టీల్ ప్రోడక్ట్స్ నుంచి జనరేట్ అయింది. అండ్ ఫైనల్గా మనం కానీ నంబర్స్ విషయానికి వచ్చినట్టయితే మొదటిది మార్కెట్ క్యాపిటలైజేషన్ 35,128 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ తోటి PE రేషియో 2.58 times, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.51%, net profit margin 5.98%, operating profit margin 24.1%, debt equity ratio 0.47 times and last 1 year returns 19%. సో ఇదండి కంప్లీట్గా స్టీల్ ఇండస్ట్రీ యొక్క అనాలిసిస్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుందని. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. సో ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.